హే ఎవ్రీవన్, ఈరోజు నేను రికమెండ్ చేసే మూవీ వచ్చేసరికి అనంతరం. ఇది ఒక 1987 మలయాళం లాంగ్వేజ్ మూవీ. దీన్ని అడూర్ గోపాలకృష్ణన్ గారు డైరెక్ట్ చేశారు అండ్ లీడ్ రోల్స్లో మమ్మూటి, అశోకన్, శోభన గారు నటించారు. ఈ మూవీ గురించి మీరు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది. బికాజ్ మీరు ఏం తెలుసుకోకుండా ఈ మూవీ చూస్తే ఒక వర్త్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత ఈ వీడియో నేను ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. అంటే ప్లాట్ కూడా చదవద్దు అండ్ ఐ హైలీ రికమెండ్ దిస్ వన్. మీరు అసలు ఏ ప్లాట్ చదవద్దు, లెటర్ బాక్స్లో ప్లాట్ కూడా చదవద్దు, వికీపీడియా అయితే అస్సలు వద్దు. మీరు ప్లాట్ చదవకుండా వెళ్ళండి, నా మాట వినండి. 1980s మూవీ అంటే ఏదో ఓల్డ్ రొటీన్ స్టోరీ ఉంటుంది అనుకోవద్దు. నో, మీరు కంప్లీట్లీ రాంగ్గా థింక్ చేస్తున్నారు. అసలు నేను కూడా ఈ మూవీ ఎండ్ అయిన తర్వాత కంప్లీట్లీ స్పీచ్లెస్ అనమాట. అసలు 1980లో ఇలాంటి సబ్జెక్ట్స్ నేను సిమిలర్ సబ్జెక్ట్స్ హాలీవుడ్ మూవీస్లో మనం చూసుంటాం. బట్ ఒక 1987లో ఇండియన్ సినిమాలో ఈ సబ్జెక్ట్ని డీల్ చేశారంటే అసలు అదే వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేకపోతున్నా. అండ్ చాలా నీట్గా డీల్ చేశారు ఈ మూవీ. అయితే ఈ వీడియో మీరు మూవీ చూసిన తర్వాత చూస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఈ అనాలిసిస్ అంతా మీకు అర్థం కావాలంటే మీరు ఒక్కసారి మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడాలి. అండ్ ఇదొక మస్ట్ వాచ్, మీకు చాలా నచ్చుతుంది అని నేను చెప్పట్లేదు. బట్ ఇట్ డిపెండ్స్ అండి, పర్సెప్షన్. లైక్ కొంతమందికి ఇది కాంప్లెక్స్ అనిపించవచ్చు, అసలు ఏం అర్థం కాకపోవచ్చు లాస్ట్కి వచ్చేసరికి. ఇంకొంతమందికి ఫస్ట్ వ్యూకే అంటే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్. కానీ ఒక్కసారి అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడాల్సిన సినిమానే. మీరు ఒకసారి చూసి ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఇక్కడ నుండి స్పాయిలర్ అలర్ట్. మనం ఇప్పటి నుండి ఈ మూవీ అనాలిసిస్ చూద్దాం. సో ఈ మూవీలో మెయిన్లీ మన ప్రొటాగనిస్ట్ వచ్చేసరికి అజయ్ గన్ తన లైఫ్ స్టోరీని నరేట్ చేస్తాడు. ఒక కామెంటరీతో స్టార్ట్ అవుతుంది మూవీ అంతా. సో ఈ మూవీని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ హాఫ్ అంతా ఈయన చైల్డ్ ఏజ్ గురించి చెప్తాడు. అంటే ఈ 2 పార్ట్స్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్, సెకండ్ హాఫ్ అంతా ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్గా డ్యువాలిటీని రిప్రజెంట్ చేశారనమాట మూవీలో. ఈ 2 కథలు అంటే ప్రొటాగనిస్ట్దే, బట్ చెప్పే విధానం అండ్ పర్సెప్షన్, ఆ వరల్డ్ వ్యూ అనేది మారుతుంది అనమాట. అయితే మనం ఏమనుకుంటాం, ఇలాంటి సబ్జెక్ట్స్కి ఇలా కథ చెప్తున్నప్పుడు, అన్రిలయబుల్గా కథ చెప్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇదొక బైపోలారిటీ డిసార్డర్ ఉంది ప్రొటాగనిస్ట్కి అని అనుకుంటాం. బట్ ఇట్ సోల్లీ డిపెండ్స్ ఆన్ ద వ్యూవర్. ఎందుకంటే మనకి ఓపెన్ ఎండింగ్ ఇస్తారన్నమాట లాస్ట్కి. సో ఎండింగ్ కూడా మనకి కంప్లీట్గా ఉండదు, ఓపెన్ ఎండింగ్. అంటే మన పర్సెప్షన్, మనం ఏమైతే అనుకుంటామో అదే ఇంకా. సో డ్యువాలిటీ అనేది ఆల్మోస్ట్ మొత్తం సినిమా అంతా ఉంటుంది. బట్ ఫస్ట్ అంటే ఏది రియాలిటీ, ఏది ఇమాజినేషన్ అనేది ఈజీగా చూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఒకలా చెప్తాడన్నా కదా, సెకండ్ హాఫ్ ఇంకోలా చెప్తాడన్నా కదా, మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇది రియాలిటీ, అది ఇమాజినేషన్, అది ఇమాజినేషన్, ఇది రియాలిటీ అని మనం ఈజీగా చూస్ చేసుకోవచ్చు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సెప్షన్. అంటే ఒకళ్ళ పర్సెప్షన్ అండ్ వరల్డ్ వ్యూ బట్టి అది డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట, ఈ చూస్ చేసుకునే విధానం. బట్ ఇక్కడ గోపాలకృష్ణన్ గారు క్లెవర్లీ కరెక్ట్గా అంటే 2 స్టోరీస్ని కూడా ఈక్వల్గా డెసెప్ట్ చేస్తారనమాట. సో దట్ మనకి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అంటే 2 ఈక్వల్ అనిపిస్తాయి, అంటే నమ్మదగ్గరగా ఉండవు అనమాట. 2 రియల్గా అనిపిస్తాయి, ఒక్కొక్కసారి 2 ఇమాజినేషన్లా అనిపిస్తాయి. సో ఇంకా క్వశ్చన్స్ అలా రైజ్ అవుతూనే ఉంటాయి, ఒకటికి 2 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. త్రూ అవుట్ మీరు ఫినిష్ చేసినంత వరకు క్వశ్చన్స్ రైజ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఎండింగ్ కూడా ఓపెన్ ఎండింగ్ ఉంటుంది. సో నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఎలా చూపిస్తాడు, అజయ్ గన్ హీఈస్ టాలెంటెడ్, చాలా మంచి చదువుకుంటాడు అండ్ కొద్దిగా రిలేషన్షిప్స్ ఫామ్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ తనకి ఓన్లీ
ఎవరైతే డాక్టర్ అంకుల్ ఉంటారో ఆయన ఫాస్టర్ ఫాదర్, అండ్ ఆయన ఒక బ్రదర్ ఉంటాడు ఆయనకి, అదే మమ్ముటి క్యారెక్టర్, ఆయన ఫాస్టర్ బ్రదర్. వీళ్ళిద్దరే ఆయన వరల్డ్లో ఉంటాడు, అజయన్ వరల్డ్లో ఉంటాడు కదా. సో మిగతా వాళ్ళతో రిలేషన్షిప్ ఫామ్ చేయడానికి ఈవెన్ ఒక అమ్మాయి వచ్చి నోవెల్లో లెటర్ పెట్టిస్తే ఆమెకి రిప్లై కూడా ఇవ్వకుండా పోతాడు. అండ్ అదే రిలేషన్షిప్ ఫామ్ చేసుకోవడంలో కొద్దిగా ఫస్ట్ హాఫ్లో తను నరేట్ చేసే స్టోరీలో ఒక ఇష్యూలా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ అదే ఫస్ట్ హాఫ్లో తన ఫాస్టర్ బ్రదర్ వాళ్ళ వైఫ్కి అట్రాక్ట్ అవ్వడం. అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఎవరైతే ముగ్గురు వస్తారో, ఎవరైతే హౌస్ కీపర్స్ ఉంటారో ముగ్గురు, వాళ్ళ ముగ్గురు టార్చర్ వల్ల వాడు అలా తయారయ్యాడా, లేకపోతే ఆ టాలెంట్ యొక్క బర్డెన్ వల్ల అలా మారాడా, లేకపోతే నిజంగానే నల్లిని రియలా, లేకపోతే అదంతా ఇమాజినేషన్. మరి ఒకవేళ ఇమాజినేషన్ అయితే మీరు కథలో కరెక్ట్గా చూస్తే సెకండ్ హాఫ్లో బెడ్ మీద తను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, ఈయన రూమ్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బెడ్ మీద ఒక ఫ్లవర్ ఉంటుందన్నమాట. సో మరి అది వాళ్ళ ఫ్రెండే తీసిస్తాడు కదా, అప్పుడు మరి ఎలా ఇమాజినేషన్ అవుతుంది? సో నిజంగానే ఉందా, లేకపోతే ఈయన ఫాస్టర్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అంత అందంగా ఉండడంతో ఈయన అజయన్ జెలస్ ఫీల్ అవ్వడంతోనా? ఇదంతా ఒక కంప్లీట్ ఫ్యాబ్రికేషన్ అనుకోవచ్చు అనమాట. ఒక ఫ్రాక్చర్డ్ మైండ్ ఒక ఫ్యాబ్రికేషన్ అనుకోవచ్చు మొత్తం. అండ్ మొత్తం ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒకళ్ళు మల్టిపుల్ వ్యూస్తోనే ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ నేను కూడా ఇంకా ఒక 2-3 టైమ్స్ మళ్ళీ ఎప్పుడైనా వీలైతే అలా చూడడంతో కొన్ని క్వశ్చన్స్ నాకు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అండ్ మీకు చాలామందికి ఫస్ట్ వ్యూకి కొంతమందికి అర్థమైపోతుంది, కొంతమందికి కాంప్లెక్స్ అనిపించవచ్చు. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ సినిమా ఫినిష్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్కి చాలా లెటర్స్ వచ్చాయన్నమాట. హౌ కెన్ యూ డెపిక్ట్ అవర్, అంటే మా లైఫ్స్ని మీరు అంత 100% యాక్యురేట్తో ఎలా మీరు డెపిక్ట్ చేయగలిగారు, మీకు ఎలా తెలుసు మేము ఎలా ఫీల్ అవుతున్నాం అని చాలామంది లెటర్స్ రాశారు కూడా అంట. బట్ ఈ మూవీ కన్క్లూషన్ వచ్చేసరికి ఇప్పుడు మన ప్రొటాగనిస్ట్ ఎవరైతే అజయ్ అని ఉన్నారో ఆయన థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ థాట్ ప్రాసెస్ ఫ్లో అనేది ఒక అహంకారంతో కూడుకున్నది అనమాట. అయితే అదొక ఎక్సర్సైజ్ లాంటిది అంతే, ఇంకా ఆ ఫ్లో అలా వెళ్తూ ఉంటుంది. అయితే ఆయన జీవితంలో చాలా విభిన్న వాస్తవాలు ఉంటాయి. అవన్నీ నిజమని నమ్మినంతకాలం అది నిజమే. కానీ ఆ వాస్తవాలు ఎప్పుడైతే మన ప్రొటాగనిస్ట్ తిరస్కరిస్తాడో ఆ తర్వాత వాస్తవాలన్నీ ఇంకా ఉనికిలో ఉండవు, ఇంకా అవి ఇమాజినేషన్లో మారిపోతూ ఉంటాయి. సో ఈ మూవీ మొత్తానికి ఒక అమల్గేషన్ ఆఫ్ మెమొరీ, పర్సెప్షన్, వరల్డ్ వ్యూ, బైపోలర్, ఇంకా ఇలా ఎన్నని చెప్పుకోవచ్చు. బట్ యా, వన్ నీడ్స్ టు హ్యావ్ మల్టిపుల్ వ్యూస్ టు అండర్స్టాండ్ దిస్ మూవీ. నేను ఇప్పుడు చెప్పిందంతా ఒక సర్ఫేస్ లెవెల్ వరకే ఎక్స్ప్లోర్ చేశాను అనుకోవచ్చు. ఇంకా మల్టిపుల్ రీవాచెస్తో నాకు ఇంకా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. బట్ నాకైతే చాలా నచ్చింది ఈ మూవీ. మీరు కూడా ఒకసారి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. కోర్స్ నచ్చుతుందో నచ్చట్లేదో పక్కన పెడితే ఒక్కసారి చూడాల్సిన సినిమా. అండ్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది యూట్యూబ్లో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ చాలా రికమెండేషన్స్ వస్తాయి గ్లోబల్ లెవెల్లో, డిఫరెంట్ మూవీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటే కామెంట్లో చెప్పండి. నేను ఇంకా నాకు కూడా ఒక దాన్ని ఏమంటారు, ఒక చెక్ మార్క్లా, అంటే ఓకే ఇక్కడ ఇది బాగాలేదు, సో రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట నా మిస్టేక్స్ని కూడా. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఎవరికైతే వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారో.